నీకో స్టేట్ నాకో స్టేట్ అన్నట్లు వెలువడ్డాయి జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించగా కాశ్మీరంలో ఇండియా కూటమి సత్తా చాటింది. వాట్ నెక్స్ట్? రాబోయే రోజుల్లో ఏ ఏ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ తలకిందులైపోయాయి. హర్యానా జమ్మూ కాశ్మీర్లో వచ్చిన ప్రజా తీర్పు ఇండియా మొత్తాన్ని షేక్ చేసేసింది. హర్యానాలో కాంగ్రెస్ పవర్లోకి వస్తుందనుకుంటే చివరికి కమలమే వికసించింది. హ్యాట్రిక్ విక్టరీతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికొస్తే బీజేపీ పెట్టుకున్న ఆశలు, వేసుకున్న లెక్కలన్నీ రివర్స్ అయిపోయాయి. లోయలో ఇండియా కూటమి ఘన విజయం సాధించి చాలా కాలం తరువాత అధికారాన్ని చేజిక్కించుకుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ 2 స్టేట్స్ రిజల్ట్స్ ఇంకొన్ని నెలల్లో జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపుతాయన్నది ఆసక్తిగా మారింది. మొదటగా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది జార్ఖండ్, ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలపై హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాల ప్రభావం ఏ మేరకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హర్యానాలో హ్యాట్రిక్ కొడతామని బీజేపీ కూడా ఊహించి ఉండదు. 10 ఏళ్ల పాలన తరువాత సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని కూడా దాటుకుని బీజేపీ విజయం సాధించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఫలితాలు చూశాక కాంగ్రెస్ కు కూడా హర్యానాపై ఆశలు పెరిగాయి. కానీ హస్తం పార్టీ ఒకటి తలిస్తే హర్యానా పబ్లిక్ మాత్రం కమలాన్నే తలిచారు. దాంతో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికొస్తే చాలా గ్యాప్ తరువాత అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ రాష్ట్రపతి పాలనే కొనసాగింది. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. బీజేపీ ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగింది. అధికారాన్ని అందుకుంటామని ఆశించింది. కానీ జమ్మూలో కమలం వికసించిన కశ్మీర్లో మాత్రం ఇండియా కూటమి పైచేయి సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పొత్తుకే కశ్మీర్ జనం జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాక రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం జరగబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫలితాల ముందు వరకు హర్యానాలో బీజేపీ పనైపోయింది అనుకునే స్థాయి నుంచి విజయం సాధించే స్థాయికి కమలం పార్టీ చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంది. హర్యానా రిజల్ట్ ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల హీట్ ని మార్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే శివసేనను అధికారంలోకి దించేందుకు ఏక్నాథ్ షిండేను ముందు పెట్టి బీజేపీ ఎలాంటి రాజకీయం చేసిందో ఇండియా అంతా చూసింది. షిండే వర్గానికి మద్దతిచ్చి మరాఠా గడ్డపై మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటయ్యేలా చేసింది. దాంతో ఈసారి ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గంతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ పుంజుకుంటాయనే అంచనాలున్నాయి. కానీ హర్యానాలో హ్యాట్రిక్ విక్టరీ మహారాష్ట్రలో బీజేపీ క్యాడర్ను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు పార్టీ నాయకత్వంపైన నమ్మకాన్ని పెంచుతుంది. ఈ కొత్త బీజేపీ ఎలాంటి ఎన్నికల యుద్ధం వచ్చినా చివరి రౌండ్ దాకా పోరాడే బలమైన ప్రత్యర్థిగా ఉంటుందనేది ప్రతిపక్ష పార్టీలకు అర్థమైంది. హర్యానా విజయంతో బీజేపీ మళ్లీ రేస్లోకొచ్చింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తో మున్ముందు మరిన్ని భారీ పోరాటాలకు తాము సిద్ధమనే సంకేతాన్నిచ్చింది. ఇక జార్ఖండ్ ఎన్నికల విషయానికొస్తే మళ్లీ అక్కడ కమలం జెండా ఎగురవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం రాజకీయంగా అన్ని రకాల పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సీఎం హేమంత్ సోరెన్ ను జైలుకు కూడా పంపారు. భూ కుంభకోణం కేసులో ఆయన జైలుకు వెళ్లొచ్చారు. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇలాంటి చర్యలతో జేఎంఎం క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని బీజేపీ భావిస్తుండొచ్చు. ఎన్నికల నాటికి ఆ పార్టీ వీక్ అవుతుందనే అంచనాలు కమలం నాయకత్వానికి ఉండొచ్చు. కానీ జేఎంఎం కూడా ఎన్నికల విషయంలో సీరియస్ గానే ఉంది. అయితే జార్ఖండ్ ప్రజలు ఎవరి వైపు ఉంటారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా హర్యానాలో విజయం సాధించడం, జమ్మూ కాశ్మీర్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలవటంతో ఆ పార్టీ క్యాడర్లోనూ కొత్త జోష్ వచ్చింది. అయితే ఈ ఉత్సాహం వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల దాకా ఉంటుందా లేదా అన్నది ఇంకొన్ని నెలల్లో తేలిపోతుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా జార్ఖండ్లో మెజార్టీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రజలు హస్తం పార్టీని ఏ మేరకు ఆదరిస్తారు, రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎంత నమ్మకంగా ఉన్నారన్నది కూడా కీలక అంశంగా మారింది.
దేశ రాజధాని విషయానికొస్తే ఢిల్లీలో ఈసారి జరగబోయే ఎన్నికలు ఇండియా మొత్తం పొలిటికల్ హీట్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్యానా ఫలితాల తరువాత ఢిల్లీ పొలిటికల్ పిక్చర్ ఎలా ఉండబోతోందన్న దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా హర్యానాలో ఈసారి కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపకపోవటంపై బిగ్ డిబేట్ మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ పీఠంపై ఫిక్స్ అయిపోయిన ఆప్ నెమ్మదిగా పంజాబ్లోనూ పాగా వేసింది. అలాగే హర్యానాలోనూ ఊహించని ఫలితాలు సాధిస్తుందనుకుంటే అస్సలే ఊహించని విధంగా ఘోరంగా ఓటమి పాలయ్యింది. ఒక్కటంటే ఒక్క సీట్ కూడా ఆప్ గెలుచుకోలేకపోయింది. ఎలాగైనా సరే హర్యానాలో గెలిచి ఆ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేయాలనుకున్న కేజ్రీవాల్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ లెక్కన ఇంకొన్ని నెలల్లో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ విశ్లేషకులంతా ఓ అంచనాకొస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ సాధించడానికి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోకపోవటానికి కారణం కేజ్రీవాల్ పార్టీయేనన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ కు విజయావకాశాలున్న చాలా చోట్ల ఆప్ అభ్యర్థులు ఓట్లు చేల్చడంతో అక్కడ బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు. ఆప్కు వచ్చిన ఓట్ల శాతం తక్కువే కావచ్చు, కానీ అదే కాంగ్రెస్ ను దెబ్బతీసిందని చెప్పాలి. బీజేపీకి దాదాపుగా 40% ఓట్లు పోలైతే కాంగ్రెస్ కు 39% ఓట్లొచ్చాయి. హర్యానా ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్లు 1.79%. ఈ కొద్ది ఓట్లు హస్తానికి షిఫ్ట్ అయ్యుంటే హర్యానాలో సీన్ వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆప్ ను గద్దెదించేలా వ్యూహాలు పన్నుతున్నాయి. మరి హర్యానా ఎన్నికల్లో ఖాతా తెరవని కేజ్రీవాల్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో అధికారం నిలబెట్టుకోవటం పెద్ద సవాలేనని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టి హర్యానాలోనూ హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ ఈసారి ఢిల్లీని అంత ఈజీగా వదిలేసే అవకాశాలైతే లేవు. కానీ ఇక్కడ కీలకంగా మారే పాయింట్ మరొకటుంది. అదే కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను జైలుకు పంపిన బీజేపీకి ఢిల్లీ ప్రజల మద్దతుంటుందా, లేక మళ్లీ ఆప్కే పట్టం కడతారా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది కూడా చర్చకొస్తోంది. రాహుల్ తన మార్క్ రాజకీయంతో ఢిల్లీలో 3 రంగుల జెండాను ఎగరవేస్తాడా, లేక 3వ స్థానానికే పరిమితమవుతాడా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక హర్యానా ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఒక్క సీటు గెలిచి ఖాతా ఓపెన్ చేసింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు చూశాక వచ్చే ఏడాది జరగబోయే బీహార్ ఎన్నికలు కూడా మరింత ఆసక్తి రేపుతున్నాయి. హర్యానా విక్టరీతో బీజేపీలో వచ్చిన ఊపు ఎన్డీఏ మద్దతుతో ఉన్న జేడీయూ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా లేదా అన్నది కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇందుకు అనేక రాజకీయ కారణాలున్నాయి. మొదటగా బీజేపీతో విభేదించి ఇండియా కూటమి గూటికి చేరిన నితీష్ కుమార్ కొన్నాళ్లకు మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. బీహార్లో మారుతోన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా పొలిటికల్ ప్లేట్ ఫిరాయించి అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో నితీష్ పార్టీని బీజేపీలో ఉన్న ఊపు నిలబెడుతుందా, పడగొడుతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు కూటమిలోని ఇతర పార్టీలన్నీ ఎన్డీఏ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ కొన్నేళ్లలో బీజేపీ, జేడీయూ చేసిన రాజకీయాన్ని ప్రజల ముందుంచే అవకాశం ఉంది. వీటన్నింటినీ దాటేందుకు బీజేపీ ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో హర్యానాలో హ్యాట్రిక్ కొట్టడం అనేది బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే గెలుపు ఇచ్చే ఉత్సాహం మరేది ఇవ్వదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు కొంత డీలా పడ్డాయి. అందువల్లే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదనే ఓ టాక్ కూడా ఉంది. కానీ ఇప్పుడు హర్యానాలో విజయం సాధించడంతో మళ్లీ పార్టీ క్యాడర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయి. వీళ్లంతా గ్రౌండ్ లెవెల్లో సీరియస్ గా పనిచేస్తే బీహార్లోనూ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లేలా చేస్తాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా కాంగ్రెస్ బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలు గెలవటం లేదు. గడచిన కొన్నేళ్లలో కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని గద్దెదించింది. కానీ ఇవే రాష్ట్రాల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇదే ఇప్పుడు నార్త్ ఇండియాలో బీజేపీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కనిపిస్తోన్న మేజర్ ప్లస్ పాయింట్.
మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. 3 నెలల క్రితం వరకు హర్యానాలో బీజేపీ విజయ తీరాలకు చేరకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ అడ్డుకుంటాయనేలా రాజకీయ పరిస్థితులు కనిపించాయి. కానీ హర్యానా హ్యాట్రిక్ విక్టరీ నరేంద్ర మోదీ బీజేపీకి బిగ్ బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ తో రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికల్లో భారీ పోరాటం తప్పదనే సంకేతాన్నిస్తోంది.